ఆవకాయలలో మనం అల్లంతో కూడా ఆవకాయ పచ్చడి పెట్టొచ్చని మీకు తెలుసా? సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. గ్లాస్ తీసుకొని హాఫ్ గ్లాస్ కారపొడి వేసుకోవాలి, హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి. అన్ని పావు గ్లాస్ ఆవ పొడి, 3 చెంచాల మెంతి పొడి పక్కన కలపాలి. ఆవపొడి, మెంతి పొడి, కారం, ఉప్పు ఈ 4 ఐటమ్స్ ఒక తట్టలో వేసుకొని మంచిగా కలపాలి. టీ స్పూన్ పసుపు వేయాలి, కలపాలి. ముకుడు తీసుకొని పల్లీల నూనె గ్లాసులు తీసుకొని వేడైన తర్వాత టీ గ్లాస్ ఆవాలు వేసి 1 స్పూన్ మెంతులు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతూ ఉండాలి. వేగిన తర్వాత మనం అల్లం పేస్ట్ చేసుకున్న పేస్ట్, పావు కేజీ అల్లం, పావు కేజీ ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్న ముద్దని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేగిన తర్వాత ఆ ముకుడు పక్కన పెట్టుకోవాలి. కారపొడి కలిపిన అల్లం వెల్లుల్లి ముద్ద వేడెక్కినది కారపొడిలో వేసి కలపాలి. వేడిగా తగ్గాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసిన ముక్కలు కడిగిన పక్కన పెట్టుకుని ఇందులో పచ్చడిలో వేసి కలిపి ముక్కకు అంటుతూ ఉండాలి. ముక్కకు అంటుతూ ఉన్న పొడి పచ్చడి మొత్తం అంటాలి ముక్కలకి. అలా అంటేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక జార్ తీసుకోవాలి. జార్ తీసుకొని జారులో వేసుకోవాలి. జాడీలో వేసుకున్న 3 days తర్వాత మళ్ళీ కలపాలి. అప్పుడు నోరు నుంచి ఆవకాయ అల్లపావ పచ్చడి రెడీ.